మా ఊరు కడప, మీదే ఊరో కామెంట్ చేసేయండి. ఈరోజు నేను ఏం వెలగబెట్టడానికి వెళ్తున్నానో మీరు కూడా నాతో పాటు వచ్చి చూసేయండి అనమాట. ఏదేమైనా మన తిరుపతి రోడ్ల మీద సాయంకాలం పూట అలా వెళ్తే ఆ ఫీలే వేరబ్బా. సరే కానీ నేను డ్రై ఫ్రూట్స్ కొనడానికి వచ్చేసాను. అదేంటో ఫ్రెష్ ఫ్రూట్స్ కంటే డ్రై ఫ్రూట్స్కే వాల్యూ ఎక్కువ అంట. ఇంకా మన ఆరోగ్యం కోసం తప్పదుగా, సరే పోదామని కొన్నాము. జీడిపప్పు, బాదం పప్పు, అంజీర్, వాల్నట్స్, ఏమంటారు దాన్ని, ఎండు ద్రాక్ష, డస్ట్బిన్ కవర్స్, ఇవన్నీ కొన్నాను. ఏదో బిల్లు 1000 రూపాయలు 1200 అవుతుంది అనుకున్నా. క్వాంటిటీ చాలా లెస్గానే కొన్నాను, బట్ బిల్లు 2000 అయిందమ్మా. సరే ఇంక తప్పదు కదా, మన ఆరోగ్యం కోసం మిడిల్ క్లాస్ వాళ్ళకు ఇంక తప్పవు ఇవన్నీ అన్నట్టు కొనేసాను అనమాట. దారిలో వచ్చేటప్పుడు వినాయకుడిని మన తిరుపతిలో కామాక్షి దీపాలతో పెట్టారనమాట. చాలా బాగున్నాడు, చూడండి. మీకు కూడా ఒక క్లిప్ యాడ్ చేసేస్తాను. అది దర్శించుకొని నెక్స్ట్ శుభమస్తుకి వెళ్ళాను. రేపు మా వదిన బర్త్డే అనమాట. తనకు ఒక డ్రెస్ గిఫ్ట్ ఇద్దామని వెళ్ళాను. లోపలికి వెళ్ళగానే శ్రీనివాస గోవింద అన్నట్టు మన వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమైపోయాడు. చాలా అందంగా ఉన్నాడు కదా. చాలా డ్రెస్సెస్ చూసేసాను, కానీ నాకు ఏది నచ్చలేదు. ఆ బొమ్మకి వేసిన మెరూన్ రెడ్ డ్రెస్ ఫైనలైజ్ చేశాను అనమాట. 2000 చెప్పారు. దానికి 2000 వర్త్ అంటారా కాదంటారా మీరు కూడా కమెంట్ చేసేయండి. నెక్స్ట్ అనుకోకుండా రేపు చెన్నై వెళ్ళాల్సి వచ్చింది, అందుకే సలూన్కి వచ్చేసా. బాయ్, గుడ్ నైట్.